Namaste. The wait ends today. Andhra Kala Vedika begins where art meets soul, a divine confluence of classical dance and art. From every corner of India, they have arrived. February 28, 2025, a day to remember. అవును. ఇంతకీ రేపు ఏ టైంకి స్టార్ట్ అవుతున్నావు? ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ అయితే మార్నింగ్ 3:30కి. సో, నేను 3 కల్లా స్టార్ట్ అవుతా. ఓహ్! అయితే స్వప్నకి ఫ్లోవెంట్ మెడిసిన్ ఇచ్చి పంపిస్తా. కాల్ చేసి తీసుకో. సరే తీసుకుంటాలే. అండ్ రేపు వెళ్ళే ముందు కూడా కలిసే వెళ్తా. సరే ఎక్కడ కలుద్దాం? ఎప్పుడు కలిసే చోట. చూసారుగా, ఈ కథలన్నీ వినడానికేనేమో నేను ఇక్కడ ఉన్నట్టుంది. ఇదేనా దరిద్రం, ఇలాగే ఉంటుంది. రే ఎలుగు పంటోడా, సరే సరే ఓకే పర్లేదు. ఇలాగే జీవితంలో ఏం జరిగినా ఈజీగా అందరినీ క్షమించేస్తూ ఉంటాను, అంతే నేను. రే రారా. వస్తున్నా. రే పద. రే ఆకాదు. ఏరా ఏంటండి మీరు మీరన్న అడగలుగా, నా పేరే అడగలేదు. నువ్వుగా నా పేరు రాహుల్. ఇప్పుడు పద. వెళ్దామా? హ్మ్. మావా మార్నింగ్ చూస్తే 30 మిస్డ్ కాల్లు, 200 మెసేజ్లు, గ్రూప్ అంతా రాత్రి భయంకరమైన యుద్ధం చేసింది. ఏంటా విషయం అని అనుకుంటే, ఈ పిచ్చి ప్రకాశ్ గాడికి ఏదో కొత్త కాన్సెప్ట్ వచ్చిందంట. ఏంటా కాన్సెప్ట్? ఏంటి? ఏంటి? నాకు తెలియాలి. నాకు తెలియాలి. అది తెలియాలంటే ముందు నీకు ఏ బేబీ ఎవరికది తెలియాలి? ఆ కుర్చీని మడతపెట్టి మింగుతా. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం తీస్తా. మూసు కూర్చోరా పోల్దక్క. నీ బాగోతమే మొత్తం తీస్తున్నాను చూడు. నవ్వుతున్నాడు ఏంటి?
అలా కాదురా పిచ్చోడా. నువ్వు ఓ పని చేయి. నువ్వు మింగే. నువ్వు మింగే. ఏమైందిరా? హ్మ్. 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 నేను పోతా అన్నయ్య. నేను పోతా. రే, ఎక్కడికి రా? ఇంకెన్నాళ్ళని ఇలా నా కోసం పున్నమి రాత్రులు వేచి చూస్తున్నాయి. హా? నన్ను నేను వెతుక్కోవడానికి రా. నువ్వు రాత్రి ఉదయించే సూర్యుడివిరా. వెళ్ళు. వెళ్ళి బొమ్మలు గీసుకో ఆ బేబీ. హే హాయ్. యాక్చువల్లీ నేను ఒక పెన్సిల్ ఆర్టిస్ట్‌ని. మిమ్మల్ని అక్కడ నుంచి చూశాను. మీ బొమ్మ గీశాను. ఒకసారి చూస్తారేమో అని. హలో! హా? మిమ్మల్నే. రే మావా. రేయ్! వస్తున్నాను రా. ఓకే. నాకు టైం అయింది. నేను వెళ్ళాలి. బాయ్. హే హాయ్. గుర్తున్నానా? నిన్న మీ బొమ్మ గీశాను. కిట్టు. ఏంటి? అదే రాహుల్. ఇవ్వు. ఏంటి? మనసివ్వాలా? అదే నిన్న గీసిన డ్రాయింగ్ ఇవ్వు. ఈ పిల్లేంట్రా బాబు! అండీ గిండి అంటది. ముద్దుగా రాహుల్ అని పిలవచ్చుగా. మీ పేరేంటి? మాయ. మ్యాజిక్కా? అదే నా పేరు మాయ అంటున్నా. నోటి దూల. ఏంటేదో అంటున్నారు? ఆహా! ఏం లేదండి. రే మావా రారా. హుష్! వచ్చేసాడురా బాబు. వస్తున్నా. 1 మినిట్. ఐయామ్ కమింగ్. ఐఎమ్ వెయిటింగ్. ఓకే. నాకు టైం అయింది. నేను వెళ్ళాలి. బాయ్. రేయ్! నా డ్రాయింగ్ స్టాండ్ రా. అవన్నీ శివగాడు మీ రూమ్కి తీసుకెళ్ళిపోయాడు రా. నువ్వు మా రూమ్కి వచ్చే. అయితే పోనీ. రేయ్! నిన్న ఈవినింగ్ మార్నింగా. నిన్న కాన్సెప్ట్ ఆర్ట్ కోసం పార్క్‌లో కూర్చున్నాం కదా! ఏయ్ నీ అబ్బా. సర్లే పోనీ. మావా! నాలో ఎంత టాలెంట్ ఉందని నిన్నే అర్థమైందిరా. మయూరి స్కెచ్ తర్వాత ఒక అమ్మాయి స్కెచ్ సూపర్ వచ్చిందిరా. రేయ్! విన్నావా? అనుకున్నాను రా. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే అంత నాకేం పర్ఫెక్ట్‌గా అర్థం వచ్చింది. కావట్లేదు. వీడేమో అబ్బా! సంతోషంగా చాలా మామా రాహుల్ గడు ఓ మంచి కాన్సెప్ట్ చెప్పాడు రా. క్యాక్ అంతే. కానీ పర్ఫెక్ట్ క్యాప్షన్ దొరకట్లేదు. కాన్సెప్ట్ ఏంటో చెప్పు. రే పికాసో! ఆ అమ్మాయి ఏట్రా? దేవతలు కనిపించి దెయ్యంలా మాయమైపోయింది. కాన్సెప్ట్ రా. కాన్సెప్ట్. ఎరా, ఎల్లుండి మార్నింగ్ గుడికి వెళ్తావా? ఏ? నాకు బండి కావాలరా. ఎర్లీ మార్నింగ్ 2కేగా అవ్వదు. అయినా దెయ్యాలు దెబ్బలేసుకునే టైంలో నీకు బండేంట్రా?
ఆంటీ ఆంటీ డింబిడింబిరు ఆంటీ. ఓ అంకుల్ మీరా, ఒక 2 టీ. ఒకసారి ఉండరా, ఫోన్ వస్తుంది. రేయ్ ఎక్కడికి రా? ఆగు, నీకేం తెలుసు సింగిల్ సిటీ గడివి. హలో బేబీ. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా ఆ సరదా. ఎల్లు అలాగే ఉంటది. అంకుల్ కొంచెం షుగర్ ఎక్కువేయండి, పౌరుషం రావాలి. పౌరుషం వచ్చిందా? హే మాయా నువ్వా? చాలా షుగర్ ఇంకా కావాలా? తాగితే షుగర్ వచ్చిపోయేలా ఉన్నాను, పౌరుషమేమో గాని. ఇప్పుడు వచ్చిన స్వీట్నెస్. నువ్వు అస్సలు మారలేదు రాహుల్. నేను ఏమన్నా మారడానికి పార్టీలు మారే పొలిటీషియన్నా? అయినా ఈ టైంలో ఏంటి ఇక్కడ? నా ఫ్రెండ్ని ట్రైన్ ఎక్కించడానికి వచ్చాను. వస్తే వచ్చేలే, అదే చాలు. హా ఏంటి? హా, ఏం లేదు, ఒంటరిగా భయం లేదా? ఎలానో ఇంకా 15 మినిట్స్లో వెళ్ళిపోతానుగా. ఏంటో మాయ గారు, చందమామలా రాత్రి మాత్రమే కనిపిస్తారు మీరు. చాలు చాలు, కొంచెం ఓవరైనట్లేదు. మనకా అబద్ధం చెప్పడం రాదు, నిజం చెప్తే ఇలా అంటారు. అచ్చా. టీ తాగుతారా? మ్మ్హ్మ్. కాఫీ? ఒక కాఫీ. కాఫీ లేదు. చీ నా దరిద్రం. సారీ, కాఫీ లేదంట. హ్మ్. ఒక్క 5 మినిట్స్, నాకు కాల్ వస్తుంది. వచ్చేస్తాను రా పికాసు. 10 మినిట్స్లో నేనే నీ ముందుంటా, ఓకేనా? నువ్వు పెట్టే ఫోను. హే మీరు ఇంకా వెళ్ళలేదా? హా ఇంకో 5 మినిట్స్లో వెళ్తా. ఓకే. రే అక్కడేం చేస్తున్నావురా, రా. ఇక్కడే ఉన్నాను రా, వస్తున్నా. మా ఫ్రెండ్ వచ్చాడు, నేను వెళ్ళాలి. బాయ్. హే మాయ గారు, ఏంటి మీరు కూడా టెంపుల్కి వచ్చారా? లేదు, మరి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. ఈ టైంలోనా? అదేదో వచ్చి దండం పెట్టుకుని వెళ్ళొచ్చుగా. కానీ వద్దు. జస్ట్ 2 మినిట్స్ అంతే, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. నేను రాను, మీరు వెళ్ళండి. అసలు ఈ రోజు చాలా మంచి రోజు, రావచ్చుగా, వెళ్ళొచ్చేద్దాం. ఆహా వద్దులే. ఏమైందండి? అంటే అది ఓకే ఓకే, అర్థమైందిలే బంగారు తల్లి. రాహుల్. సరే సరే, ఫ్రెండ్ని కలవాలన్నారు కదా, వెళ్ళండి. ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళొచ్చేసాను. అవును, ఈరోజు ఎందుకు టెంపుల్కి ఇంత ఎర్లీ మార్నింగ్? అంటే 2 డేస్లో శివరాత్రి ఉంది కదా, సో అందుకే పూజలు. ఓ అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? సరే. ప్రసాదం తింటారా? వద్దు. ఏంటి డైటింగా? చచ్చా లేదు. ఏంటో అండి మీరు, ఏం అడిగినా వద్దంటారు. రాహుల్, నిన్నొకటి అడగచ్చా? అడుగు. గుడి దగ్గర ఉన్నావు, ఖచ్చితంగా నిజమే చెప్పాలి. నేను ముందే చెప్పాను కదా, నిజమైతేనే చెప్తాను. సరే అయితే అడిగేస్తున్నా మరి. హ్మ్. ఐ మీన్, నువ్వు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడ్డావా? పడ్డాను, ఇష్టపడ్డాను. ఎవరది? ఒక అమ్మాయిని.
అదే ఎవరా అమ్మాయి? గుడి దగ్గర ఉన్నావు, నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అయ్యో! నిజమే. అనగనగా కళానగరి అనే ఒక రాజ్యంలో హలో రాహుల్ గారు, నేను అడిగింది మీ కథ, ఏడు చేపల కథ కాదు. నీకు కథ కావాలా? లాజిక్ కావాలా? సరే, కళానగరిలో ఒక అందమైన యువరాణి ప్రతిరోజు రాజభవనంలో నాట్యం చేసేది. ఆ నెమలి కూడా అసూయపడే అంతలా. తన కళ్ళు తిప్పుతుంటే ఆ సూర్యచంద్రులేఖనం అంత బాగుండేది. తన గజ్జెల శబ్దం వినిపిస్తే ఆమడ దూరంలో ఉన్న నేను పరిగెట్టుకుని వెళ్ళి తన ప్రతి కదలిక గమనించేవాడిని. అమ్మో, ఆమె నాట్యం చూస్తుంటే ఆ కాలానికి కూడా ఆగిపోవాలనిపిస్తుంది. నేను అలా చూస్తూ ఉండిపోయేవాడిని. అదే మన కథ, నా కథ. అందుకే నా ఈ పూజలన్నీ. హా, హే మాయా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా కథ విని ఏడుస్తున్నావా? అయినా అది అయిపోయిన గతం. ఏం లేదులే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేవు. అర్థం చేసుకుంటే అదే చాలు. సరే కానీ మీ స్కెచ్ కంప్లీట్ అయిందా? ఏమైంది? యాక్చువల్లీ ప్రతి స్కెచ్ వెనకాల ఒక కంప్లీట్ స్టోరీ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ ప్రజెంట్ గీసే స్కెచ్లో ఏదో మిస్ అవుతుంది. అది ఫుల్ఫిల్ అయిన రోజు అది కంప్లీట్ అయినట్టు. ఒకసారి మీ స్కెచెస్ చూపించచ్చుగా? 1 మినిట్. ఒకసారి రేపు మీ డ్రాయింగ్స్ అన్నీ తీసుకొని వస్తారా? ఏంటి, మళ్ళీ ఎమోషనల్ అవడానికా? పో రాహుల్. సరే, టైం ఏంటి, ప్లేస్ ఏంటి? రేపు నైట్ మనం ఫస్ట్ మీట్ అయిన ప్లేస్లో. మళ్ళీ నైటా? మీ దగ్గర ఉన్న స్కెచెస్ అన్నీ తీసుకురండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఏంటి, ఎగ్జిబిషన్ ఏమన్నా ప్లాన్ చేస్తారా? ముందు తీసుకురండి ఆర్టిస్ట్ రాహుల్ గారు. సరే సరే, తీసుకొస్తా. మాయా అడ్మిషన్ కోసం తెలుసుకున్నారా డ్యాన్స్ అకాడమీలో? మీకు తెలుసు కదా నేను ఎందుకు భయపడుతున్నానో, అందుకే జాయిన్ చేయట్లేదు. మీరు దానికోసం ఏమీ పట్టించుకోవద్దు. ఈశ్వరుడి ముందే నాట్యం చేస్తుంది, ఆయనే అంతా చూసుకుంటారు. ఆయన తప్ప మనకి ఎవరున్నారు, అంతా ఆయనే చూసుకుంటారు.
మయూరికి ఈశ్వరుడు ఉన్నాడు, ఈ కిట్టిగాడికి నెత్తి మీద శనేశ్వరుడు ఉన్నాడు. అన్నీ రాశానంటాడు, మార్కులేమో గుండు సున్నాలు తెచ్చుకుంటాడు. అలాగేమి కాదు, చూడండి మయూరి కంటే గొప్పవాడు అవుతాడు. వీడా ఆ రంగు కాగితాలు పట్టుకుని ఆ కాగితాల మీద పిచ్చి గీత గీసుకుని వేసుకుంటూ ఉంటాడు ఎప్పుడుని. నువ్వు నేర్పించింది ఇంక వాడేం మారుతాడు? మయూరి, రే రాహుల్, ఇన్హేలర్ తీసుకురారా. కిట్టు, నాకు చాలా భయం వేసింది. నేను మామూలుగా చూస్తానే భయం వేస్తుంది. ఇప్పుడు కాదురా, ఏదో ఒక రోజు దయ్యంలా వచ్చి అప్పుడు నీ పని చెబుతా. నువ్వు దయ్యంలాగా వచ్చినా నాకు దేవతలాగా కనిపిస్తావే. హలో మాయా. హే మాయా, మాయా. హే మాయా, నిన్న సడన్గా ఏమైంది? అలా మాయమైపోయావు ఏంటి? ఏం మాట్లాడట్లేదు? రాహుల్, ఏంటి మాయా? రేపు మార్నింగ్ 5:45కి లేక్లో కలుద్దామా? హే మాయా, ఏంటి ఇంత ఎర్లీగా రమ్మన్నావు? మాయ ఏమైంది? ఒకసారి నీ చెయ్యి ఇవ్వా? నీ స్కెచ్ అయ్యిందా? ఇంకా అవ్వలేదు. కిట్టు, నువ్వు ఎప్పటికీ డ్రాయింగ్ వదలనని మాట ఇవ్వు. అలాగైతే నువ్వు కూడా డ్యాన్స్ వదలకు. మయూరి, మీ అమ్మకి ఏదో పోస్ట్ వచ్చింది. అమ్మ మయూరు, ట్రాన్స్ఫర్ లెటర్ ఎక్కడ పెట్టావమ్మా? ఒరే కిట్టు, మయూరి వాళ్ళు ఇప్పుడే బయలుదేరిపోయారా? అవునా? అమ్మయ్య, నేను కలవకుండానే వెళ్ళిపోతాను అనుకున్నాను రా. నువ్వు వెళ్ళిపోతుంటే నాకు ఏదో ఉంది మయూరి. ఆగు. ఇప్పుడైనా ఒకసారి రావాలని పిలవే. నువ్వు నాకెప్పుడు కిట్టిగాడివేరా. మామూలుగా మాట్లాడు. మామూలుగా మాట్లాడు. మయూరి, టికెట్స్ బుక్ చేసుకున్నావా? ఈవెంట్ ఈ మంత్ 28 కదా? బుక్ చేసుకున్నా. అయితే ఈసారి కిట్టుని కలవబోతున్నావు అన్నమాట. చెప్పాగా, వాళ్ళేమో ప్లేస్ షిఫ్ట్ అయిపోయారు, అమ్మకేమో 2 ట్రాన్స్ఫర్స్. 11 years అయింది వాడిని చూసి. ఈసారి ఎలా అయినా కలవాలి. ఆంధ్ర వెళ్తున్నావుగా, ట్రై చేయి మరి.
ఇక్కడ ఉన్నాడా కిట్టు? హలో హలో. చా, నేను కిట్టు కలిసేలా చూడు ఈశ్వర. మయూరి, ఈ స్కెచ్ కంప్లీట్ అవడానికి రీజన్ నువ్వే, కానీ చూపించడానికే నువ్వు నా దగ్గర లేవు. చిన్నప్పుడు నీ స్నేహంతో నాకు దగ్గరయ్యి మళ్ళీ నీ ప్రేమతో మాయ అనే రూపంలో నా లైఫ్లోకి వచ్చావు. నువ్వే నా మయూరి, నా చిన్నప్పటి స్నేహమే నా ప్రేమ అని తెలిసే లోపే మాయమైపోయావు.